గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మన ప్రియతమ ప్రధాని మోడీ గారు జార్ఖండ్కి పోయాడు. జార్ఖండ్ పోయి ఒక ప్రధాని అయినప్పుడు కూడా జార్ఖండ్ లో స్థానిక సర్పంచ్ అధ్యక్షతన ఆయన సమావేశంలో పాల్గొన్నాడు. నేను ప్రధానమంత్రి నేనే అధ్యక్షత వహించాలి, నాకంటే పెద్దోళ్ళు ఎవరు అని చెప్పి భావించలేని సర్పంచే ఊర్లో సర్పంచే బాస్, అవునా కాదా? ప్రథమ పౌరుడు అంటాం, ప్రథమ పౌరురాలు అంటాం. కానీ అదే రోజు మన సార్ వేయండు, లక్ష్మీదేవపల్లి వేయండు, వరంగల్లో పోయిన సర్పంచులు అందరు పక్క ఇక్కడ కూర్చున్నారు. ఎమ్మెల్యేలు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, అంతా ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎమ్మెల్యే మంత్రి పెట్టుకొని ఆ సభకు అధ్యక్షత ఎమ్మెల్యే వహించాడు. ఇక పంచాయతీ దినోత్సవం కార్యక్రమం ఏందో నాకు అర్థం కాలేదు. అంటే మొట్టమొదటిసారి సర్పంచ్ను అవమానపరిచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. మన దేశంలో ఈ దేశంలో 2,30,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి దేశంలో. తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 12,700 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దేశంలో 2,30,000 ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 12,700 దాకా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సగటున దాదాపు ₹1 కోటి ఇచ్చిన ఘనత ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. అనేక రకాల స్కీమ్స్. నేను ఎమ్మెల్యే కరీంనగర్ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ ప్రాంత సర్పంచులు చాటింగ్ చేసుకుంటారు. అంత టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎవరు పార్టీ సింబల్ మీద గెలవలే, ఎవరు సర్పంచులు పార్టీ సింబల్ మీద గెలవలే. ఇలా ముఖ్యమంత్రి ఏమంటాడంటే ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారా, మాకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు అన్నారు. అంటే మరి ప్రజలకు సర్పంచ్లకు ప్రజలు ఓట్లు వేయలేదా? మరి సర్పంచ్లు ఏ విధంగా అవమానిస్తున్నావు? సర్పంచ్ల హక్కులను ఎందుకు అలరాస్తున్నావు? సర్పంచ్లను రానా గోస హరిగోస ఎందుకు కొడుతున్నావు? ఇవాళ గ్రామాలలో సర్పంచులు చాటింగ్ చేసుకుంటున్నారు. ఏమనంటే ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది దేనికోసం అంటే 2018లో తీసుకొచ్చింది పంచాయతీ చట్టం. ఎందుకు తీసుకొచ్చిందంటే 2016 నుంచే స్టార్ట్ అయింది లొల్లి. ఎందుకంటే సర్పంచ్లకు అధికారం ఇస్తే ఆయనకి ఇబ్బంది వస్తుంది, ఆయన చెప్తే ఎవ్వరినరు. కాబట్టి సర్పంచుల హక్కులను మొత్తం తీసేయాలి, సర్పంచులు అందరూ కూడా ఆయన కంట్రోల్లో ఉండాలి. అందుకని చెప్పి ఆ రోజు సర్పంచులు చాటింగ్ చేసుకున్నారు. ఏంటంటే అరే నరేంద్ర మోడీ గారి దయ వల్ల, నరేంద్ర మోడీ గారి ప్రేమ అభిమానం వల్ల, వీళ్ళ గాంధీ మహాత్ముడు కలలు కన్నా రామరాజ్యం గ్రామ స్వరాజ్యం అన్న కొన్ని నినాదంతో ఒక విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీలకు మోడీ గారు అనేక నిధులు ఇస్తుంది, కాబట్టి అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంది, కాబట్టి ఇంతో అంతో తలెత్తుకొని తిరుగుతున్నాం మేము అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులే చాటింగ్ చేసుకున్నారు. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు ముఖ్యమంత్రికి పోయింది. పోయిన వెంటనే ముఖ్యమంత్రి అంతటా ఉల్టా అవుతుంది అనుకున్నాడు. ఇక మళ్ళీ ఎన్నికలు వస్తాయి, అసెంబ్లీ ఎన్నికలు వస్తే సర్పంచ్లు అంతా కూడా జరుగు మన పార్టీ సర్పంచ్లే చాటింగ్ చేసుకుంటారు, మోడీ గారికి గొప్పడు అంటున్నారు అని చెప్పి ఏం చేసిండు. 2018లో సర్పంచ్లు అందరూ ఆయన కంట్రోల్ చూడడానికి కొత్త చట్టం తీసుకొచ్చి ఏం చేయాలి? నేను ఏది చెప్పేది ఆడిందే ఆట పాడిందే పాట. ఒకసారేమో మన ఊరు మన ప్రణాళిక అంటాడు, ఇంకోటి పల్లె ప్రగతి అంటాడు. ఇక మన ఊరు మన ప్రణాళిక అయితే 25 కోట్లే అన్నాడు. 25,000 కోట్లు ప్రకటిస్తున్నానేమని అందరు సర్పంచ్ సపోర్ట్ కొట్టారు. అబ్బా మన సీఎం వచ్చే 25,000 కోట్లు ఈయన వచ్చే రేపు వచ్చి అన్ని గ్రామ పంచాయతీలు అద్దనక మెరుస్తాయని చెప్పి అనుకున్నారు. ఒక్క పైసా ఇవ్వలే. వారం రోజులు నెల రోజులు మొత్తం ముఖ్యమంత్రి ఫ్లెక్స్లు అన్నీ కడతారు. మళ్ళీ దాని కూడా సర్పంచ్ ఫోటో ఉండదు, ఉంటే ఉంటుంది లేకుంటే సర్పంచ్ ఫోటో కింద పెడతారు ఆడ. మళ్ళీ ఎమ్మెల్యేల ఫోటోలు, మంత్రుల ఫోటోలు, ముఖ్యమంత్రి ఫోటో, ముఖ్యమంత్రి కుటుంబం ఫోటో, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఫోటో లేని ఫ్లెక్స్ ఉంటుంది. ఆయన గ్రామ పంచాయతీ మినిస్టరా, పంచాయతీ మినిస్టరా కానీ కాకపోని, ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అయినా, ఆరోగ్య శాఖ అయినా, ఐటీ శాఖ అయినా, ఆర్థిక శాఖ అయినా కూడా గ్రామాలలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి, ఆయన కుటుంబ సభ్యుల ఫోటో ఉండాలి, స్థానిక ఎమ్మెల్యేల ఫోటో ఉండాలి, మంత్రుల ఫోటో ఉండాలి, సర్పంచ్ ఫోటో ఉంటే ఉండని లేకుంటే లేదు. తప్ప సర్పంచ్ ఫోటో పెద్ద ఉంటే తెల్లారి అవుట్ సర్పంచ్. ఇట్లా మన ఊరు మన ప్రణాళిక అని చెప్పి
అనేక కార్యక్రమాలు చేసి కనీసం స్టార్టింగ్ రోజు ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా చేస్తారు. ప్రారంభోత్సవం తర్వాత తెల్లారి వాళ్ళు లాపత్తా ఉంటుంది. ఇక ఆ వారం 10 రోజులు 4 రోజులు అధికారులు వచ్చి పోతారు. ఆ ఊర్ల ప్రజలకు అందుబాటులో ఉండరు. ఒక సర్టిఫికేట్ రావు, ఒక సమస్యలు ఉంటే పోరాదు, కలువరు. ఎందుకనంటే ఏమంటే మన ఊరు మన ప్రణాళిక ఇవన్నీ ఈ సభల పేరుతో సమావేశాల పేరుతో 4 రోజుల పాటు ప్రజలను ఇబ్బంది పడతారు. ఇది ఒక జరుగుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ప్లాన్ చేసేది 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ వీటన్నిటి కలిపి గతంలో ఇష్టానుసారంగా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు వాడుతున్నారు. ఎవరు ఇష్టానుసారాలు వాడుతున్నారు కాబట్టి అప్పుడు నేను కూడా కార్పొరేటర్ని. మీరు సర్పంచ్ కానీ ఎంపీటీ సర్పంచ్ కానీ ఏ ప్రజాపతి కానీ 5 సంవత్సరాలు మీ ప్రణాళిక ఏంది చెప్పండి అని చెప్పి ఒక నివేదిక తీసుకున్నారు అన్ని రాష్ట్రాల నుంచి. ఈ సంవత్సరము పైప్ లైన్లు, ఈ సంవత్సరము పార్కులు, ఈ సంవత్సరము సీసీ రోడ్లు, ఇట్లా అనేక రకాల మీ ప్లాన్ ఏంది, మీరు గ్రామానికి ఏ విధంగా ఏం చేయదలుచుకున్నా చెప్పి ఒక ప్లాన్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం చేయలే. ఇవ్వకుండా ఇవాళ సర్పంచులు ఖర్చు పెట్టుకుందామంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టవలసలేదు. అందుకే కొత్త చట్టం తీసుకొచ్చాడు. కొత్త చట్టం ఏం చేస్తారు, ఇప్పుడు సర్పంచులందరూ కూడా డమ్మిలో చేసి పడేసిండు. శ్మశాన ట్రాక్టర్లు పైసలన్నీ మనే. ఇలా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కరెంటు బిల్లు కూడా కట్టించింది. కరెంటు బిల్లు ఎవరు కట్టాలి? గ్రామ పంచాయతీ బిల్లు అది రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. కరెంటు బిల్లు కట్టించాడు ఆయన. ట్రాక్టర్లు ఒక్కొక్క ట్రాక్టర్కు 50,000 కమిషన్ దుబ్బడానికి ఈ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు కూడా ట్రాక్టర్ కొనిచ్చిండు. ఎవరైనా సర్పంచులు ఎంపీటీసీలో జెడ్పీటీసీలో మేము ట్రాక్టర్ ఉన్నామా, ట్రాక్టర్ అవసరం లేదు సార్, దాని మీద లేబర్ పెట్టాలి, ట్రాక్టర్ డీజిల్ కూడా కట్టాలి, ఆ డ్రైవర్ వాళ్ళు పెట్టాలి, మాకు అవసరం లేదు సార్, మేము సొంతంగా ఎట్నో కష్టపడతామంటే ట్రాక్టర్ కొనకుండా సర్పంచ్ మీద యాక్షన్ తెల్లని నోటీస్ ఇస్తారు, ఒక జలకిస్తారు. సర్పంచ్ ఉరికొచ్చి మళ్ళీ సర్పంచ్ తీర్మానం అవసరం లేదు, మళ్ళా ట్రాక్టర్ వచ్చినాకనే తీర్మానం చేయాలి. మళ్ళీ ట్రాక్టర్ వచ్చాకనే జిల్లా కలెక్టర్ ఎవరో తీర్మానం రాసి పంపుతారు, దాన్ని రాయాలకంతే. తీర్మానం కూడా వాళ్ళే రాసి పంపుతారు. కరెంటు బిల్లు కూడా గ్రామ పంచాయతీ కట్టాల్సింది. ప్లస్ గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల విషయంలో కూడా సర్పంచ్లకు అధికారులు ఇప్పుడు కూడా మళ్ళీ మధ్య సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు లొల్లు పెట్టించింది. సర్పంచ్ లేకుండా ఉప సర్పంచ్తో లొల్లు పెట్టిస్తాడు. ఈ లొల్లి మధ్యలో ఇప్పుడు ఏమవుతుందంటే జిల్లా కలెక్టర్లు ఏం చేస్తారు, జిల్లా అధికారులు ఏం చేస్తారు, డైరెక్ట్ వాళ్ళే సంతకం పెడతారు డైరెక్ట్గా. ఈ సర్పంచ్ లేదు, ఉప సర్పంచ్ లేదు, ఏ బిల్లు కావాలన్నా మీరు ఆడికి ఎందుకు పోతారా రండి అంటారు, వీళ్ళ సంతకం. వీళ్ళు ఎవరు చెప్తుంటారు, ఎమ్మెల్యే చెప్తే మంత్రి చెప్తుంటారు, వీళ్ళు జిల్లా అధికారులు. ఒక ఊర్లో శ్మశాన వాటిక భారతీయ జనతా పార్టీ సర్పంచ్, ఆ ఊర్లో శ్మశాన వాటికకు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చింది కాబట్టి శ్మశాన వాటిక నిర్మించాలని చెప్పి మా ఊరు సర్పంచ్ ఒక స్థలాన్ని చూస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి వెళ్ళలేదు, ఆడ స్థలం వద్దు ఈడ స్థలం అని చెప్పి ప్రజలు నివసించే ప్రాంతంలో స్థలం చూపెట్టారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. శ్మశాన వాటిక ప్రజలు నివసించే ప్రాంతంలో పెడితే ఒప్పుకుంటామా? కాబట్టి మోడీ గారికి పేరు వస్తుంది, ఆ భారతీయ జనతా పార్టీ సర్పంచ్కి పేరు వస్తుంది అని చెప్పి ఈయనేమో ఊరోతలు చూపెడితే వాళ్ళేమో ఊరు మధ్యలో చూపెట్టారు. తప్పకుండా సర్పంచ్ కట్టాలంటారు కలెక్టర్ వచ్చి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కంపల్సరీ కట్టాలంటారు. ఈయన కడదాం అందు పోతే ప్రజలు మా ఇండ్ల మధ్యలో ఎట్లా శ్మశానం కడతామని చెప్పి ప్రజలు ఇబ్బందులు పడతారు. చివరకు ఆ సర్పంచ్కు నిన్ను ఎందుకు సస్పెండ్ చేయదు, డిస్క్వాలిఫై ఎందుకు సస్పెండ్ చేయదని చెప్పి కలెక్టర్ నోటీస్ ఇచ్చాడు. అంటే ఎంత దుర్మార్గమో చూడండి. వాళ్ళ అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏ పార్టీ కానీ సర్పంచ్లను ఉండే పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఇబ్బంది పడుతున్నారు, బీజేపీ కాంగ్రెస్ అని కాదు. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు ఏం నడుస్తలేదు వాళ్ళు కూడా. ఇవాళ దసరా వస్తుంది అన్న, దీపావళి, సంక్రాంతి, అనేక పండుగలు వస్తాయి. సర్పంచ్లు కష్టపడి గెలిచారు. అలా ఎంపీటీసీలు గెలిచారు. ఎంపీటీసీల పరిస్థితి మాకు అయిపోయింది శోభక. ఎంపీటీసీలు కేవలం ఉత్సవ విగ్రహాలే. ఎందుకంటే 3-4 గ్రామాలకు వాళ్ళు నాయకులు కదా, వాళ్ళు 3-4 గ్రామాలకు అధికార నాయకులు అయితే అబ్బో వీళ్ళ కంట్రోల్లో పోతే వీళ్ళు మనల్ని శాసిస్తారు. జెడ్పీటీసీ ఎవరో గంట ముందు జెడ్పీటీసీ అంటే మంచి విలువ ఉండదు. ఊరికి వస్తే జెడ్పీటీసీ వస్తే ఒక విలువ. ఇప్పుడు జెడ్పీటీసీ ఎవరో ఊళ్ళో తెలియదు. సర్పంచ్కి ఎవరు కనీసం రెస్పెక్ట్ ఇస్తారు. ఎంపీటీసీ అసలు మర్చిపోతారు ఎంపీటీసీని. ఇక వార్డు మెంబర్ అయితే మా సర్పంచ్ పడుతున్నాడు, నన్ను పడుతున్నాడు, వార్డు మెంబర్ అనుకుంటాడు. వార్డు మెంబర్లు అంటే వార్డు మెంబర్ అయినా
ఒక గౌరవం అంటే ప్రజాప్రతినిధులనే. ప్రజాప్రతినిధి ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులే. వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు కూడా అందరూ కూడా ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు. ఇలా కనీసం ఎవ్వరికి వెళ్ళదు. ఏకగ్రీవంగా సర్పంచ్ కావాలని చెప్పి ఆయన అనుకున్నాడు, మొత్తం మా వాళ్ళకి గెలుస్తారు అనుకున్నాడు. సరే గెలిచారు. ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్కి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇచ్చాడు ఎక్కడైనా? ఏడియాడు ఇవాళ మళ్ళీ పిలుస్తాడు. ఇవాళ పిలిచిన మీటింగ్ పెట్టిన వచ్చి ఇవాళ మళ్ళీ మీటింగ్ పెడతాడు, మళ్ళీ సన్మానం చేస్తాడు. ఇవాళ ఒక్కరోజు సన్మానం, రేపు వచ్చి అంతా అవమానమే. ఇలా ఒక్కరోజు మీటింగ్ పెడతారు, సన్మానం చేస్తారు, రేపు వచ్చి అంతా అవమానమే. ఇవాళ పట్టించుకోడు. ఇక కాబట్టి సర్పంచ్లను మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము, డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి ఇవాళ అధికారుల ద్వారా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మోడీ గారు ఏం చేశారు? రేపు గ్రామాల ప్రభుత్వం దేశం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, అంతేనా కదా? అందుకే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదం 80% రాబోతుంది, వస్తుంది కూడా. ఎందుకంటే ఈ ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చిన స్పందన చూసిన తర్వాత ఎండు మొత్తం వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. గ్రామ ప్రజలు వస్తున్నారు. అనేక మంది సర్పంచ్ వచ్చి రహస్యంగా వచ్చి కలిసిపోతే సార్ బీజేపీ ప్రభుత్వం రావాలి, లేకుండా అది గోస పెడుతున్నాడు అని చెప్పినా నేను. అందుకే సర్పంచ్ అందరూ చెప్తున్నా, ఈ టీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి కృష్ణానగర్ కలిపి ఈ ప్రాంతంలో అందరూ ఫీడ్ అవుతుంది. ఎందుకు మనకి కాదు పార్టీ, దేని మనకి కాదు. సార్ కలుపుతారు నీళ్ళు, అందుకే నీళ్ళు ఉండాలి ఎప్పుడు దానిలో. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పక్కా రావాల్సిందే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఎంపీటీసీలకు ప్రాధాన్యత ఇస్తాం, వార్డు మెంబర్ ప్రాధాన్యత ఇస్తాం, సర్పంచ్లకు ప్రాధాన్యత ఇస్తాం. ఊర్లకు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లుంటుందో గ్రామంలో గ్రామ ప్రభుత్వం ఉండాలి సర్పంచ్ నేతృత్వంలో, అవునా కదా? మండలంలో ఎంపీపీ రాజు, ఎంపీపీ కింగ్, ఎంపీపీ బాస్. మండలంలో మండల ప్రభుత్వం ఉండాలి, జిల్లాలో జెడ్పీటీసీ బాస్, జిల్లాలో ఆ ప్రభుత్వం ఉండాలి. కానీ ఇటువంటి ప్రభుత్వాలు రావాలి. ప్రజలకు సేవ అంటే మేము పార్టీలో పని విభజన అంటాం. ముఖ్యమంత్రి ఏం పని చేయడు కాబట్టి ఇంకొని పని చేయనియాడు. మీరు ఎంత దుర్మార్గం అంటే, సర్పంచ్ ఎంత బాధపడుతున్నారంటే, ఈ బెదిరింపుల వల్ల ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎమ్మెల్యే ఫండ్స్ లేనేలేవు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అసలే లేవు. పేరు మాత్రం 5 కోట్లు అంటే 1 రూపాయి ఇయ్యాడు. ఏవైనా ఈజీఎస్లు కేంద్రం వేస్తున్నాయి, అవును కదా? సిఆర్ఎఫ్ వస్తున్నాయి. వీళ్ళు అన్ని నిధులు వస్తాయి. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, ఇట్లా అనేక నిధులు ఇలా కేంద్రం నుంచి వస్తే వాటి మీద కూడా ఇవాళ దొంగ తీర్మానం చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎమ్మెల్యే చెప్తాడా, నా ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ వచ్చింది, మా ముఖ్యమంత్రి ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటాడా. రోడ్ వేస్తాడు, రోడ్ వేసాక ఈ లోపల ఈజీఎస్ ఫండ్స్ వస్తాయి. రాగానే ఆల్రెడీ వేసిన రోడ్కు మళ్ళీ బిల్ రికార్డ్ చేస్తున్నారు. ఆల్రెడీ వేసిన రోడ్కు బిల్ రికార్డ్ చేస్తున్నారు. సర్పంచ్కు సంబంధం లేకుండా వేయకుండా కూడా బిల్ రికార్డ్ చేస్తున్నారు. పాతగా వేసిన రోడ్లకు బిల్ తీసుకుంటున్నారు. వెయ్యని రోడ్ల కూడా తిరిగి బిల్లులు తీసుకుంటారు. దీని మీద ఆజమాయిషీ లేకుండా అయిపోయింది. గతంలో సర్పంచులు ఆజమాయిషి ఉండే, కానీ ఇప్పుడు ఆజమాయిషి లేదు. సర్పంచులు భయపడుతున్నారు. ఇవాళ ఒక ఎంపీటీసీలు మాత్రమే గల్లబట్టి అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ అధికారులు మొత్తం చేసేసారు, ఉత్సవ విగ్రహాలు చేసినట్టు అడుగుతున్నారు. అందుకే సర్పంచులు అని వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చేది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇలా మోడీ గారికి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు వేయలే. మనం ఈ మక్తల్లో ఓట్లు వేసినామా? కానీ ఈ మక్తల్ నియోజకవర్గానికి ఇప్పుడు గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు అందరు కూడా, ఎంపీపీలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. మా పార్టీ వాళ్ళు గెలిచిండ్రా, ఇక్కడ మా పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా? అధికారంలోకి వస్తామే మోడీ గారు ఇస్తాలే. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలకే పైసలు ఇస్తాలే. దేశం మొత్తం ఒకటే పాలసీ, జనాభా ప్రాతిపదిక కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో దేశం మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? గ్రామ పంచాయతీ ఎన్నికలు రాగానే ఊకతమ్ముడు ఉపన్యాసాలు పిట్టకథలు చెప్తారు. రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉంది, కారు గుర్తు పార్టీ అధికారంలో ఉంది, మా సర్పంచ్, మా ఎంపీటీసీ, మా జెడ్పీటీసీ గెలుస్తారు, మీ గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయని చెప్పంటారు. అందరూ ఓట్లు ఇస్తారు. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. మున్సిపల్ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉంది, మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు మున్సిపల్లో
మా కౌన్సిలర్ను, మా కార్పొరేటర్, మా మేయర్లను, మా చైర్మన్లను గెలిపిస్తేనే మీకు నిధులు వస్తాయంటే అందరు టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తారు. ఈ ఎన్నికలు అయిపోయాక మనకి కేంద్రాన్ని బాధ చేస్తారు. నేను అందుకే ఈ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని సవాల్ చేస్తున్నా. నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాకుండా నువ్వు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇస్తావో ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. దమ్ముంటే చేయమని చెప్పండి. నేను అడుగుతా కదా అడిగాను ఏ సార్ మళ్ళీ టక్కన డైవర్ట్ చేస్తాడు, మళ్ళీ ఇష్యూ టక్కన డైవర్ట్ చేస్తాడు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ పాలిత రాష్ట్రాల్లో న్యాయం జరుగుతున్నది. బీజేపీ ఇతర ప్రభుత్వాలలో సర్పంచ్లకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేరుగా మోడీ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది ప్రజాప్రతినిధులు మోడీ గారికి ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు. సార్ మీరు ఇన్ని నిధులు ఇస్తున్నారు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి మీరు చేస్తున్న సహాయం మేము మర్చిపోము సార్, కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులను దారి మలుస్తున్నాడు, మాకు స్వేచ్ఛ లేకుండా మా అధికారులను కాల రాస్తున్నాడు, కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి మా హక్కులను హరిస్తున్నాడు, కాబట్టి మేము చేయలేకపోతున్నాం సార్. ఇలా ఇంట్లో ఆస్తులు అమ్ముకొని మేము సేవ చేస్తాము సార్, మమ్మల్ని సర్పంచ్ గెలిపించాక గ్రామ ప్రజలకు గల్లబట్టి అడుగుతుంది సార్, ఏం చేస్తున్నామంటే ఏం చేయలేక చచ్చిపోతున్నాం సార్, ఒకవేళ మోడీ గారు ప్రభుత్వం చేసిందంటే సస్పెండ్ చేస్తుంది సార్ మమ్మల్ని అని చెప్పి చాలామంది లేఖలు రాసినాక, చాలామంది మెసేజ్ ఇచ్చినాక ఇలా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అలా గ్రామ స్వరాజ్యం, రామరాజ్యం, గ్రామ స్వరాజ్యం, గాంధీజీ ఆశయాలు నెరవేర్చాలంటే గ్రామ స్థాయిలో శక్తివంత గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలను కూడా శక్తివంతంగా తయారు కావాలని చెప్పి నేరుగా సర్పంచ్ అకౌంట్లకే నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది. ఇప్పుడు అడుగుమని చెప్పి కేసీఆర్ సార్ ఏం చేస్తాడు? అయ్యా ఇప్పుడు ఏం చేస్తాడు? మనకి ఆ సర్పంచ్ని బెదిరించి దొంగ చెక్కులు తీసుకుంటూ వచ్చాగా, ముందే అడ్వాన్స్ చెక్కులు అట్లా దొంగ రోడ్లు బాగుంటాయి. ఆ పక్క కొంతమంది ఉంటారు, నువ్వు ఏమనే దానికి దొంగ రోడ్లు వస్తారు కేసీఆర్. ఆ అడ్వైజ్ ఇస్తాడు, అందరూ అప్పకి ఇటు పక్క ఉంటాడు. మనకేమిస్తారు? డైరెక్ట్ అకౌంట్లో చెక్కులు వస్తే సర్పంచ్ని పిలిచి బెదిరిస్తాం, చెక్కులు తీసుకుంటాం, పైసలు డైవర్ట్ చేస్తాం. చెయ్యి ఇప్పుడు ఏ బిడ్డ, ఇప్పుడు సర్పంచ్ గల్ల పడతారు. ఇప్పుడు నీతో అయ్యేలేదు, పీకేలేదు, ఒక రూపాయి అయ్యావు. ఇచ్చేటి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఇచ్చేటి. సర్పంచ్ రూపుకుంటారు ఈసారి. కాబట్టి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ మీకు గౌరవప్రదమైనటువంటి స్థానం దక్కాలంటే, ఆ హోదా ఉండాలంటే, మీకు మర్యాద దక్కాలంటే, మీకు గౌరవం ఇవ్వాలంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే, ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా మీకు నిధులు వస్తున్నాయి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఒక్కసారి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కలిసి ఒక్కసారి మీరందరూ తలుచుకొని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురండి. ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తాయి. సర్పంచ్, ఎంపీ నేను సర్పంచ్ అని గల్లెగిరేసుకొని తిరిగేటువంటి స్థానం మేము ఇస్తాం. మీరు సేవ చేయడానికి మీరు వచ్చారు, మీకు సేవ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి, మీ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం. కాబట్టి దయచేసి అన్ని ఆలోచించండి. ఈ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ గారిని వారి మద్దతు తెలపండి, వారి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించండి, వారి నిధులను మోడీ గారి నిధులుగా గ్రామ ప్రజలకు చెప్పండి, నిజాయితీతో వివరించండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేని ప్రభుత్వం, అది వెంటిలేటర్లు ఉన్న ప్రభుత్వం, ఉంటుందా పోతుందా గ్యారెంటీ లేదు. సర్పంచులందరూ, ప్రజాప్రతినిధులందరూ కక్ష కట్టి ఉన్నారు. తప్పకుండా మీరు కక్ష తీసుకోండి. వాళ్ళు ఎటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పడే విధంగా ముందుకు రావాల్సిందిగా, ఒక మంచి సుదీర రోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.